ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యంలో నుండి మీరు గమనించినట్లయితే, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, మీరు మీ సొత్తు కాదు అని బైబిల్లో రాయబడి ఉన్నది. మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మీ దేహము దేవుడు మీకు ఒక గిఫ్ట్గా, ఒక బహుమతిగా అనుగ్రహించి ఉన్నాడు. మీరు ఆరోగ్యంగా ఉండడము, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడము దేవుణ్ణి మహిమపరచడమే అని దేవుడి సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కారణం ఏంటి అంటే, దేవుని బిడ్డలు ఆరోగ్యంగా ఉండడం ద్వారా, దేవుని బిడ్డలకి ఆయుష్ ఉండడం ద్వారా, దేవుని బిడ్డలు భూమి మీద నివసించడం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయని దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో అనారోగ్యంతో ఉన్నారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు టెస్ట్ చేశారు, ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు, ఇక నీకు బాగు కాదన్నారా? భయపడకండి. యేసయ్య తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరచగలరని దేవుని సేవకుడుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. గమనించండి, ఇక్కడ ఒక మాట రాయబడింది, యేసు ప్రజలలో ప్రతి వ్యాధిని, యేసు ప్రజలలో కొన్ని వ్యాధులను రాయబడలేదండి, ప్రతి వ్యాధిని స్వస్థపరచచ్చు. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రపంచంలో 7,000 జబ్బులు ఉన్నాయని నిర్ధారణ చేశారు. ఈ 7,000 జబ్బుల్ని 39 కేటగిరీస్ కిందగా క్లాసిఫైడ్ చేశారంటే, ఈ 7,000 జబ్బుల్ని 39 విభాగాలుగా విభజించి 7,000 జబ్బులు ఈ 39 కింద ఏదో ఒక వర్గం కిందికి చెందుతాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద వెళ్ళడానికి ముందు ఆయన ఎన్ని దెబ్బలు కొట్టారు అంటే 39 కొరడా దెబ్బలు కొట్టారు. రోమా ప్రభుత్వం ప్రకారంగా 40 కొరడా దెబ్బలు కొడితే సిలువ వేయకూడదు. యేసు ప్రభుని సిలువ వేసి చంపాలనే ఉద్దేశంతో 39 కొట్టి వదిలేశారండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. మీరు ప్రార్థన చేయాలి, నాకు అనారోగ్యం కలిగిస్తున్న సాతానా, నిన్ను యేసు క్రీస్తు నామములో లయపరుస్తా ఉన్నాను. యేసు రక్తము నన్ను స్వస్థపరుస్తుంది, యేసు రక్తము నాకు ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పి చూడండి, పరిస్థితులు మారుతాయి. రోగం గురించి కాదు మీరు ప్రార్థన చేయాల్సింది, రోగం వెనకాల ఉండి క్రియ చేస్తున్నటువంటి సాతాను అంధకార శక్తులు మీరు లయపరచాలి. ఈరోజు అనారోగ్యంతో ఉన్నారా? దేవుడి సేవకుడుగా ఒక మాట చెప్తున్నాను, దేవుడు మీకు ఆయుష్ను, ఆరోగ్యమును దయచేయను గాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.